ఒక యువ వీరుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. వ్యూహం లోపలికి వెళ్లడం తెలుసు, కానీ బయటికి రావడం తెలీదు. అతని పేరు అభిమన్యుడు. నమస్కారం అందరికీ. ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత భావోద్వేగ ఘట్టం కురుక్షేత్రంలోని పద్మవ్యూహం గురించి తెలుసుకుందాం. ఈ వ్యూహం ఎలా ఉంటుంది, దాన్ని ఎవరు అమలు చేశారు, అభిమన్యుడికి ఏమైంది, మరియు ఈ ఘటన మనకి ఏమి నేర్పుతుంది? పద్మవ్యూహం అంటే కమలం ఆకారంలో ఉండే యుద్ధ నిర్మాణం. దీనిని చక్రవ్యూహం అని కూడా అంటారు. ఈ వ్యూహంలో మధ్యలో ప్రధాన యోధులు, చుట్టూ గుండ్రంగా తిరిగే సైన్యం, ప్రతి వలయం ఒక రక్షణ పొర. లోపలికి ఒకే ప్రవేశద్వారం, బయటికి రావటం అత్యంత కష్టం. ఈ వ్యూహాన్ని రూపొందించిన వారు ద్రోణాచార్యుడు, కౌరవుల సేనాధిపతి. అతని లక్ష్యం పాండవులను చిక్కులో పడేయటం. ఆ రోజు యుద్ధంలో ఒక కీలక సంఘటన జరిగింది. కౌరవులు చతురతతో అర్జునుణ్ణి యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్లారు. అర్జునుడు మాత్రమే ఈ వ్యూహాన్ని పూర్తిగా తెలుసు. అతను లేని సమయంలోనే ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని అమలు చేశాడు. అప్పుడు ముందుకు వచ్చాడు ఒక యువ వీరుడు, అభిమన్యుడు, అర్జునుడి కుమారుడు. అతనికి పద్మవ్యూహంలోకి ప్రవేశించటం ఎలా అనేది తెలుసు, కాని బయటికి రావటం ఎలా అనేది తెలీదు. అయినా ధర్మం కోసం, తన తండ్రి గౌరవం కోసం, సైన్యాన్ని రక్షించటానికి అతను ముందడుగు వేశాడు. అభిమన్యుడు ఒకటి తర్వాత ఒకటి వలయాలను ఛేదిస్తూ లోపలికి ప్రవేశించాడు. అతని ధైర్యాన్ని చూసి శత్రువులు భయపడ్డారు. కాని తర్వాత జరిగినది యుద్ధ నియమాలకు విరుద్ధం. ఒకే ఒక్క యోధుడిపై అనేక మంది కలిసి దాడి చేశారు. దాడిలో పాల్గొన్న ముఖ్య యోధులు కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు. అభిమన్యుడు చివరి వరకు వీరోచితంగా పోరాడాడు. అతని రథం ధ్వంసమైంది, ఆయుధాలు విరిగిపోయాయి. అయినా ధైర్యం తగ్గలేదు. చివరకు అతని యుద్ధభూమిలో వీరమరణం పొందాడు. ఆ రోజు కురుక్షేత్రం కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అర్జునుడు కోపంతో కంపించాడు. అతను ప్రతిజ్ఞ చేశాడు, అభిమన్యుడి మరణానికి కారణమైన వారిని శిక్షిస్తానని. ఆ ప్రతిజ్ఞ కురుక్షేత్ర యుద్ధ దిశనే మార్చింది. పద్మవ్యూహం మనకొక గొప్ప పాఠం చెబుతుంది. అర్ధజ్ఞానం ప్రమాదకరం. ధైర్యం ఉన్నా పూర్తి అవగాహన అవసరం. న్యాయం ఆలస్యమైనా ధర్మం గెలుస్తుంది. ఇది కురుక్షేత్రంలోని పద్మవ్యూహం కథ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.